కొడంగల్ నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ కార్మికులు అంటే దాదాపు ఒక 220 మంది కార్మికులు కూడా కనీస వేతనాలు అమలు చేయాలంటూ కూడా వాళ్ళు గత 2 రోజుల కింద వాళ్ళ హెచ్ఆర్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ హెచ్ఆర్ కూడా అసలు నెగ్లెక్ట్ చేసేస్తూ పట్టించుకోకుండా విధులు చేస్తే చేయండి, పని చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి, విధులు మానుకోండి అనే విధంగా ప్రవర్తించి వాళ్ళని చాలా ఇన్సల్ట్ గా ప్రవర్తించడం చెప్పి వాళ్ళు కార్మికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా ఇక్కడ మిషన్ భగీరథ దగ్గర ఓ టెంట్ వేసుకొని దాదాపు చాలా మంది ఇక్కడ ఉన్నారు కార్మికులందరూ కూడా ఇక్కడ నిరవధిక సమ్మెకు అయితే పూనుకోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ నిరవధిక సమ్మెకు పూనుకున్నారు? వీళ్ళు ఈ కార్మికులు సమ్మె చేయడంతో అనేక గ్రామాలకు కూడా తాగునీళ్ళు అనేది బంద్ అయిపోతుంది. ముందే వేసవి కాలం, అసలు గ్రామాలకు మంచినీరు ఇవ్వకపోతే ఎంత ప్రజలు ఇబ్బంది పడతారు, అసలు ఏంది పరిస్థితి, తాగునీరు లేకపోతే ఎలా అల్లాడిపోతారు అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే. అసలు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. వీళ్ళకు వెంటనే వేతనాలు అమలు చేయాలి. వాళ్ళ కనీస డిమాండ్ కూడా ఒక 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్. ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేదు, ఏది లేదు, అసలు కనీసంగా వాళ్ళు పట్టించుకునే నాదురు కూడా లేదు. అలాంటి దుర్భాగ్యమైన జీవితాలు వాళ్ళు జీవిస్తా ఉన్నారు. అసలు ఏంది పరిస్థితి అనేది కూడా ఇక్కడ అడుగుదాం. అన్నా చెప్పండి, ఏంది మీ పరిస్థితి? మిత్రులారా, మీకు ముందుగానే చెప్తున్నాం, ఈ సమ్మె వల్ల ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే మాకైతే ఏమాత్రం లేదు. మా బాధలు, మాకు శాలరీ తక్కువ ఉండి మేము పడుతున్న బాధలు ప్రజలందరికీ తెలవాలి. మా సార్ వాళ్ళు ఎలాగో పట్టించుకుంటలేరు. మా శాలరీ పెంచమని మేము ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఇట్లా ప్రజల ద్వారానైనా ప్రభుత్వానికి ఒత్తిడి పెరిగి మాకు శాలరీలు పెరుగుతాయేమో అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాకు గత 7-8 ఏళ్ళుగా మేము చేస్తూనే ఉన్నాం, డ్యూటీ చేస్తూనే ఉన్నాం. ప్రతి సంవత్సరము 10% ఇంక్రిమెంట్ పెంచుతామని చెప్పారు. అట్లా పెంచలేరు. ఎస్ఎస్ఆర్ ప్రకారము మీకు వచ్చే శాలరీ మీకు వస్తుందని చెప్పారు. ఆ ఎస్ఎస్ఆర్ ప్రకారం కూడా 18,000 రావాలి మాకు నెలకి. కానీ అట్లా కూడా లేదు. ఇది కొడంగల్ సీఎం కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ మాకు ప్రెజర్ ఎక్కువగానే ఉంది. ఏ అర్ధరాత్రి పోమంటే అర్ధరాత్రి పోవాల్సి వస్తుంది. 24 అవర్స్ డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారు ఇందులో. 8 అవర్స్ డ్యూటీ చేసే వాళ్ళకంటే 24 అవర్స్ వాళ్ళు ఎంత ప్రెజర్ లో ఉంటారో మీకు అందరికీ తెలిసిందే. మాకు 24 అవర్స్ తో పాటు వీకప్స్ లేవు, లీవ్స్ లేవు, పండగలు లేవు, పబ్బాలు లేవు. ఇక్కడ కొందరు అయితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు చనిపోయినా కూడా సాయంత్రం డ్యూటీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సాయంత్రం రాకపోయినా నెక్స్ట్ డే అయినా రావాల్సిందే. ఎందుకంటే అక్కడ కొన్ని ఊర్లు, కొన్ని గ్రామాలలో నీళ్లు లేకుండా బోర్లు లేవు. మన మిషన్ భగీరథ నీళ్ళే ఆధారం. అందుకోసమని వాళ్ళ ఇంట్లో ఎలాంటి బాధలున్నా, కష్టాలున్నా ఖచ్చితంగా డ్యూటీకి వెళ్లాల్సిందే. అట్లా కష్టాలు, ఎన్ని కష్టాలు ఉన్నా కానీ మేము డ్యూటీలు చేస్తూనే ఉన్నాము. మాకు సరైన వేతనాలు లేవు. మాకు సరైన వేతనాలు ఇవ్వాలి. మాకు ఇంక్రిమెంట్లు కరెక్ట్ గా ఇవ్వాలి. మేము ఈ మిషన్ భగీరథలో ఉండడం వల్ల బయట ఎక్కడ వేరే జాబ్ చూసుకోలేము. దీంట్లోనే ఇదే ఆధారం అనుకొని బతుకుతున్నాం కాబట్టి మాకు నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి కావాల్సినంత అమౌంట్ కూడా పే చేయట్లేరని మా బాధను మీకు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10,500 అయింది కదా. ఈ అమౌంట్ లో మాకు 4,500 ఖాళీ పెట్రోల్కే పోతుంది. మా బైక్ పెట్రోల్కే పోతుంది. దాని మెయింటెనెన్స్ అండ్ దానికి మా మొబైల్ ఛార్జెస్ అండ్ మాకు బయట ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన తర్వాత 24 అవర్స్ డ్యూటీ అంటే బయట తినాలి. టిఫిన్ కట్టుకోయినా ఒక పూట తినచ్చు, మళ్ళీ పూట తినాలి. అట్లా బయట తినడం వల్ల మాకు మొత్తం ఖర్చులంతా దానికి పోతుంది. మా కుటుంబానికి కానీ మా వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నట్లు నిర్భయమే లేదు మాకు. అసలు మా వల్ల మీ వల్ల మాకు ఇంటికి ఏం ఉపయోగం లేదని మా కుటుంబంలో తిడుతున్నారు. ఇంకా దరిద్రమైన విషయం అంటే మిషన్ భగీరథలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నా అంటే నీకు పిల్లని కూడా ఏమని మాటలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ బాధలు చెప్పుకుంటే కూడా అధికారులు వీళ్ళ పైన కక్ష కట్టి చాలా భయభ్రాంతులకు కూడా గురి చేస్తున్నారంట. ఇంత దారుణంగా ఎందుకు పరిస్థితి? వీళ్ళు ఏమన్నా గొంతెమ్మ కోరికలాడుతున్నారా? వాళ్ళు పని చేస్తున్నారు, రాత్రి అనక పగలనక నానా కష్టాలు పడి ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు తాపుతున్నారు. అదే కదా వీళ్ళ పని. ఉదయం 6 గంటలకే నల్లలు వస్తాయి. నల్ల రాకపోతే ఎంత పరిస్థితి? ఒక్కరు కూడా అసలు తాగనికి లేకపోతే ఎంత పరిస్థితి ఉంటుందో మనకు అందరికీ తెలుసు. హెచ్ఆర్ గారికి వీళ్ళు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన రోజు అయితే వీళ్ళకైతే ఏం చేయాలంటే అసలు ఎలాంటి శాలరీలు పెంచేది లేదు, మీ జీవో లేదు. అసలు ఏ జీవో ప్రకారం ఇస్తున్నారు వాళ్ళకి శాలరీస్? వీళ్ళు చేసేది అవుట్ సోర్సింగ్ కి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్ కి ఎంత బిల్ వస్తుంది, ఎంత ఇస్తున్నారు వీళ్ళకు, ఎంత పిఎఫ్ రావాలి, ఈఎంఐ అన్ని రావాలి వీళ్ళకు. అలాంటిది వీళ్ళకు కనీసం 9,800 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు 10,500 రూపాయలు పెంచిండ్రు. అసలు వాళ్ళకి రావాల్సింది 18,000. అందులో పిఎఫ్ కట్ కావాలి, అన్ని ఉద్యోగ భద్రత కల్పించాలి. వాళ్ళు
కానీ ఇలాంటివి ఏవి వాళ్ళకు కూడా కల్పించడం లేదు. అసలు మొన్న నోటీస్ ఇస్తే ఏమన్నారన్న మీకు? మొన్న నోటీస్ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళు మేము పైకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఇన్ఫార్మ్ చేసిన అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు మేము చెప్పినాం. సార్ మేము ఇంతవరకు టైమ్ ఇస్తున్నాం మీకు. మీరు ఏదో ఒకటి చెప్పండి. చెప్పకపోతే మేము ధర్నాకు పూనుకుంటామని మేము ముందుగా సార్‌కి చెప్పాము. చెప్పినప్పుడు కూడా సార్ సరే మేము చెప్తామన్నారు. ఇప్పటివరకు చెప్పలే. సరే చెప్పలేరని చెప్పి మేము మొత్తానికి విధులు బంద్ చేసి కూర్చున్నాం. మేము అందరికి ఇవ్వాలనే మాకు ఆశ ఉంది. కాకపోతే వీళ్ళు మా జీవనోపాధి మెరుగుపడడానికి మాకు కనీస వేతనాలకు కూడా డబ్బులు సరిపోతలేవు కాబట్టి మేము ఈడ ధర్నా చేస్తున్నాం. ఒకరోజు ఏమైందంటే మేము డ్యూటీలో ఉన్నప్పుడు కూడా లొకేషన్ పెట్టాలి. లొకేషన్ పెట్టకపోతే సాలరీ కట్ చేస్తాం. అది అని చెప్పేసి అంటున్నారు. హ్మ్. మరి చెప్పాలి కదన్నా! అని అంటున్నారు. ఒకరోజు నేను లొకేషన్ అంటే నైట్ 11, 12 వరకు కూడా డ్యూటీ చేయాలంట. డ్యూటీ ఆ రోజు చేయకపోతే సాలరీ కట్ చేస్తుర్రు. ఇలాంటి మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మేము ధర్నా కూర్చున్నాం. మాకు కనీస వేతనాలు 15,000 రూపాయలు మాకు అందించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఐడీ కార్డులు ఇవ్వాలి. మరి లాస్ట్ టైం బోనస్ కూడా ఇచ్చేది. ఇప్పుడు బోనస్ కూడా ఇవ్వట్లేదు. బోనస్ కనీసం అప్పుడు ఫస్ట్‌లో 16,000, 17,000 వచ్చేది. ఇప్పుడు మేము కొట్లాడిన తర్వాత 6,000కి ఇచ్చారు. లాస్ట్ టైం 6,000 ఈసారి అది కూడా ఇవ్వలేదు. కనీస వేతనం 15,000 అమలు చేసే వరకు మేము ధర్నాలో నుంచి విరమించుకునే ప్రసక్తి లేదు. చెప్పన్నా ఏంది పరిస్థితి? అందరికీ నమస్కారం. మేము గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తా ఉన్నాం మిషన్ భగీరథ కార్మికుగా. నేను ఇక్కడ సూపర్వైజర్‌గా పనిచేస్తా ఉన్నాను. మాకు 8 సంవత్సరాల నుంచి ఎట్లాంటి జీతం పెంపు లేదు. మాకు ఎట్లా అంటే 24 అవర్ డ్యూటీ చేయాల్సొస్తుంది. మేము ఇక్కడ 24 అవర్ డ్యూటీ చేసుకుంటా కనీస జీతం మాకు లేదు. 10% ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ అంటారు. ఇంక్రిమెంట్ కూడా మాకు లేదు. ఎట్లా అంటే మాకు ఈ జీతము ఇప్పుడు ఇంతకుముందు ఉన్నదానికి మొన్న ఒక రూ. 1000 పెంచిర్రు. ఆ రూ. 1000 మాకు ఎట్లాంటి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారము ఇప్పుడున్న నిత్యావసర సరకుల ప్రకారం ఆ రూ. 1000 ఎట్లా అంటే ఎవరికి ఉపయోగపడదు. కనీసం మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కనీసం ఒక 2-3 వేలు పెంచుతారేమని చెప్పి ఆశతోటి ఉన్నాము. అది పెంచకపోగా మాకు బాధ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. అందుకోసమని మేము ఆవేదన చెంది మేము ఆల్రెడీ చాలా సార్లు లెటర్లు అవన్నీ సబ్మిట్ చేసినాము. అయినా కూడా పట్టించుకున్నందుకే ఈ స్థితికి తీసుకొని వచ్చినాము. మేము ఎట్లాంటి ఊర్లో కూడా నీళ్లు బంద్ చేయాలని మాకు అట్లాంటి విషయం మాకు అట్లాంటి ధ్యాసనే మాకు లేదు. మేమేం చిన్న కోరికలు అడుగుతున్నాం. కొద్దిగా జీతం పెంచమని అడుగుతున్నాం. 24 అవర్స్ చేస్తున్నాము. వీక్ ఆఫ్లు కూడా మాకు ఎట్లాంటి పండగ పూట వీక్ ఆఫ్లు లేవు. ప్రతి పండగ పూట మేము వర్క్ చేయాల్సిందే. ఏడున్నా సరే ఫోన్ చేయాల్సిందే. మేము ఇక్కడ పెళ్లికి పోవాలన్నా కూడా ఖచ్చితంగా ఎవరినో ఒకరిని పెట్టాల్సిందే. దారుణమైన సిచ్యువేషన్ ఎట్లుందంటే మాకు వచ్చే జీతము డైలీ 300-350 రూపాయలు వస్తుంది. మేము ఇక్కడ పోవాలనుకుంటే వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే వానికి 600 ఇవ్వాల్సి వస్తుంది. పైన ఉన్న మేము వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మేము ఒక సీఎం కాన్షియస్ లో మేము పనిచేస్తున్నాం కాబట్టి మా పైన కొద్దిగా దయచేసి మాకు ఒక కొద్దిగా అమౌంట్ మాకు ఇంక్రీజ్ చేసి మాకు జీతం పెంచుతారని చెప్పి కోరుకుంటున్నాం. అంతే. సిఐటి వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుని సోదరులారా, ఈ రోజు మిషన్ భగీరథ కార్మికులు కోడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల 4 మండలాల్లో సుమారుగా 275 మంది ఉంటారు. వారికి గత 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఎండనక వాననక శ్రమతో పని చేస్తున్నారు. కానీ వాళ్లకు కనీస వేతనాలు నేటి వరకు అమలు జరగటం లేదు. 9,500 జీతం ఇస్తా ఉన్నారు. అలాగే వాళ్ళకు వీక్లీ ఆఫ్లు లేవు. వీక్లీ ఆఫ్లు మంత్ లోపల 4 ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వీక్లీ ఆఫ్లు లేకుండానే పనిచేయండి అని చెప్తారు. కానీ వీక్లీ ఆఫ్లు ఉన్నాయని వాళ్ళ వేతనాలకి కోత విధించడం ఇది దుర్మార్గమైనటువంటి పద్ధతి. అలాగే మెగా వాళ్ళు దీని మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇంతకు మునుపు డిఆర్ మాట్లాడి సంబంధిత అధికారులు వస్తారు మాట్లాడతారని చెప్పారు. వీళ్ళు డీజిల్ పెట్రోల్ రేటు లేక వాళ్ళకి ఇబ్బందులు వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు తమ శక్తిని ధారపోసి పని చేస్తుంటే ఈ శ్రమజీవులకు కనీసం వాళ్ళ పిల్లలు బతకాలన్నా, వాళ్ళు కనీసం మంచిగా వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యమైనటువంటి తిండి తినాలన్నా ఆ ఇచ్చేటటువంటి వేతనం లోపల 6 కోర వేతనం. కాబట్టి ఆ వేతనం సరిపోవట్లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కనీస వేతనం వీళ్ళు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు వీళ్ళ లోపల. అలాగే వీళ్ళను మీరు ధర్నా చేసే కనుక మిమ్మల్ని తీసేస్తామనేటటువంటి చెప్పడం చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. వీళ్ళు ఆల్రెడీ రాష్ట్ర లేబర్ ఆఫీస్ కేంద్రంలో, అలాగే జిల్లా కేంద్రంలో కూడా, అలాగే డివిజన్ స్థాయి కేంద్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. వీళ్ళు తీసేయడానికి వీలే లేదు ఈ కార్మికుల్ని. కాబట్టి వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను అమలు చేయాలి. వీళ్ళ కనీస వేతనం ఇప్పుడు 1000 రూపాయలు పెంచారు. అలాగే వాళ్ళ డిమాండ్ ఏంటంటే కనీసం ఒక 3,000 అన్న మళ్ళీ దానికి అదనంగా వేస్తే కనీసం మేము తిండి
తినగలుగుతాం, మా పిల్లల్ని చదివించుకోగలుగుతాం అని చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి కార్మికునికి 26,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మీ చేత కాకపోతే దిగిపోండి అని చెప్పిండు. కానీ వాళ్ళు కార్మికుల యొక్క శ్రమను దోచుక తింటున్నారు. కాబట్టి తక్షణమే వీళ్ళ కనీస వేతనాలు అమలు చేయాలి, వీళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి, అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించాలని సౌకర్యాన్ని కల్పించాలి. సో ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో సాగుతున్న పాలన ఇది. ఎందుకంటే ఇలాంటి కార్మికులు ఎంత దుర్భరమే అంటే వాటర్ లైన్ మెన్ గా పనిచేస్తే మీకు పిల్లని ఇవ్వని అంటున్నారంట. ఇలాంటి పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న ఘటన ఇది. ఎందుకంటే అధికారులు కూడా వీళ్ళ పట్ల చాలా నిర్లక్ష్యంగా, ఎంత నిర్లక్ష్యం అంటే చేయండి లేకపోతే వెళ్ళిపోండి, మీ మీదనే ఆధారపడి ఈ మిషన్ భగీరథ బతుకుతుందా అనే విధంగా చందగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. తక్షణమే అధికారుల పైన కూడా చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.